తెలంగాణలో కూడా సేమ్ ఫార్ములా వర్కౌట్ అయింది. మార్పు కోరుకున్నారు, అది అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ మెయిన్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ నిరుద్యోగులు ఉపాధి అవకాశాల మీద ఒక ధర్నా జరుగుతుంది. డిఎస్సి గురించి జరుగుతుంది, గ్రూప్ 2 గురించి జరుగుతుంది, గ్రూప్ 1 గురించి జరుగుతుంది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని ఎలిగేషన్స్ ఫస్ట్ టైం యాక్చువల్లీ తెలంగాణలో కూడా. మార్పు ప్రజలే కోరుకున్నారు, ప్రజలే గెలిపించారు, రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. కానీ ఫస్ట్ మాట్లాడుతున్న ఏదైతే పెన్షన్ ఉందో అది జరగలేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? సీఎం సీట్ అనేది శాపం, అది వరం కాదు, శాపం. మహాత్మా గాంధీని తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహాత్మా గాంధీ మీద కూడా ఎలిగేషన్ వస్తుంది, ప్రొటెస్ట్ ఉంటుంది, అన్నీ జరుగుతాయి. సాక్షాత్తు దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా దేవుడి మీద కూడా ఎలిగేషన్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఆబ్వియస్లీ సీఎం సీట్ అనేది వరం కాదు, అది శాపం. అయితే ఇక్కడ తెలంగాణ గురించి తెలుస్తుంటే కొత్త ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 2 సార్లు ఆబ్సెట్లీ కన్సిక్వెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ కింద పనిచేసిన అధికారులు, ఒక ప్రభుత్వం కింద పనిచేసిన అధికారులు వాళ్ళ యొక్క మూలాల్ని వదిలిపెట్టుకుని కొత్త ప్రభుత్వంలో సెట్ అయ్యి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని అంటే కనుక టైం పడుతుంది. దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏంటి అంటే కనుక పవర్ కట్స్. కొన్ని అంటే నిజంగా పవర్ కట్స్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కానీ అబ్సల్యూట్లీ మనం చెప్పలేము. కొంతమంది అధికారులు కావాలని చేసే చేష్టలు కూడా ఆ పవర్ కట్కి నిదర్శనం. వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు పాత అంటే ఇవన్నీ పాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ పెట్టాలి అని చెప్పి. ఇకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రావాలి అని అంటే కనుక కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడు పాత గవర్నమెంట్ ఇప్పుడు ఇంత జరుగుతుందండి. పాత గవర్నమెంట్లో ఎన్నిసార్లు గ్రూప్ పరీక్ష వాయిదా పడిందండి? 3 సార్లు పడింది. పేపర్ లీకేజ్లు, 10th క్లాస్ పేపర్ కూడా లీక్ అయింది, మీకు తెలిసిందే కదా ఆ విషయం. పేపరే లీకేజ్ అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కనుక ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కిను డిఎస్సికి మధ్య టైం లేదు కాబట్టి దీనికి అప్లై చేసేవాళ్ళు దానికి అప్లై చేస్తారు. సిలబస్ ఎక్కువగా ఉంది, చదవలేము కాబట్టి ఈ రెండింటికి వాయిదా కొద్దిగా మనకి గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్లో మేము నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాము అని చెప్పి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. దానికి మన బట్టి గారు ఆన్సర్ ఇచ్చారు, సేయింగ్ దట్ ఏంటి అంటే కనుక మళ్ళీ కండక్ట్ చేస్తాము ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఇష్యూ జరిగినప్పుడు బరెలక్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఆ వివాదాన్ని ఎక్కువ పెంచడానికి తను ప్రేరేపితం చేస్తోంది. పాత గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయనకి అనుకూలంగా ఉంది ఈ అమ్మాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రూప్ 2 సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతోంది అని అంటున్నారు. ఈ బరెలక్కనే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆవిడ మాటలు మీకు ఎట్లా అనిపించాయి? మీరేగా బరెలక్కని లేపింది, మీరేగా లేపింది, మీ మీడియాగా లేపింది. కరెక్ట్. అంటే బర్రెలక్క లాంటి ఎంతమంది నిరుద్యోగులు లేరండి రాష్ట్రంలో? బర్రెలక్క లాంటి ఎంతమంది నిరుద్యోగులు కానీ దాని తర్వాత దగా పడ్డ వాళ్ళు కానీ లేరండి? మరి ఎందుకు ఆమెనే లేపారు? మీకు టీఆర్పీలు కావాలి కాబట్టి లేపారు. ఇప్పుడు ఆమెను ప్రొజెక్ట్ చేసి మళ్ళీ ఆమెను దింపనీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నట్టు కదా అని అంటే కనుక ఇది కరెక్ట్ కదండి. అంటే మీడియా కూడా ప్రతిదీ కూడా కొద్దిగా చూడాలి, అంటే అది ఇది చూసి వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కూడా నిరుద్యోగి అని చెప్పని అన్నారు, మీరు ఎలక్షన్స్కి వెళ్ళారు. నిరుద్యోగులు సరే మీ గొంతుగా వినిపించడానికి ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో రైట్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళారు, పార్లమెంట్కి ఎలక్షన్స్కి పోటీ చేసినట్టుంది. ఇట్ సీమ్స్ పార్లమెంట్ కంటెస్ట్ అంటే అసెంబ్లీ కంటెస్ట్ చేశారు, పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేశారు ఆవిడ, రైట్? సరే అంటే నిరుద్యోగులకి ఒక వాయిస్ పంపిద్దాము అని చెప్పుంటాం, వెళ్ళను కూడా అక్కడ వరకు. అక్కడ బర్రెలక్కతో పాటు ఇంకెంతమంది నిరుద్యోగులు ధర్నా చేశారు? వై ఎస్పెషల్లీ మీరు బర్రెలక్క గురించే మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మనుషులు కాదా? అంటే వాళ్ళకి ఫేమ్ లేదు కాబట్టి చీమల్లాగా ఇట్లా తొక్కి పక్కన పడేస్తారా మీడియా? అందరు వాయిస్ తీసుకోండి. వై బర్రెలక్క? అది కరెక్ట్ కాదండి. ఆమె వ్యతిరేకంగా ఉందంటే అంటే ఒక బర్రెలక్కతోటే ప్రభుత్వం నడుస్తుందా అండి? ఒక బర్రెలక్కతోటే నిరుద్యోగులందరూ ఆమె వెనకాల వెళ్తున్నారా? ఆమె కంటే ముందు ఎప్పటి నుంచి అశోక్ నగర్ వెళ్ళండి, నా దగ్గరకు వస్తారు. నేను ఎన్ని కేసులు వేసాను, సర్వీస్ మ్యాటర్లు వేసాను ఈ ఎగ్జామినేషన్స్ గురించి. ఇంటి దగ్గర ప్రతిసారి తెచ్చుకుని లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2-3 సార్లు పరీక్షలు వాయిదా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. దాని మీద నేను ఇష్యూ కూడా చేశాను. కేటీఆర్ ప్రతిభవన్కి పిలిపించుకుని ఆమెకు లవ్ అఫైర్ ఉందని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ప్రొజెక్ట్ చేయండి, ఆ క్లిప్పింగ్ వేయండి, ఈ క్లిప్పింగ్ వేయండి, రేవంత్ రెడ్డి గారు వేయండి, మేధావుల క్లిప్పింగ్ వేయండి. జస్టిఫికేషన్ అంటే జడ్జిమెంట్ ప్రజలకు వదలండి. బర్రెలెక్కను తోసేది ఒక వీడియో తీసుకుని హైలైట్ చేసి బర్రెలెక్క వాయిస్ అంటే కనుక బర్రెలెక్క కాదండి. బర్రెలెక్క లాంటి నిరుద్యోగులు కొన్ని 100 మంది ఉన్నారు. అందరి వాయిస్ వినిపించండి. అందరూ నిరుద్యోగులే. బర్రెలెక్కకు ప్రత్యేకమైన పోస్టింగు మిగిలిన వాళ్ళకి లేదండి.